శ్రీ మహాజనాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ఇంకా సభాపర్వం యొక్క ప్రాశస్త్యం. ఈ పర్వం పేరు సభాపర్వం. ఇందులో మనకి రెండు ప్రధానమైన సభలు కనిపిస్తాయి. మొదటిది మయాసురుడు చేత నిర్మింపబడినటువంటి మయసభ. రెండవది శకుని యొక్క మోసాలకి నిలయమైనటువంటి మణిమయ సభ. ఈ మొదటిదైన మయసభ నాయకుడైనటువంటి ధర్మరాజు యొక్క వైభవానికి ప్రతీక. రెండవ సభ ప్రతినాయకుడు దుర్యోధనుడు లేదా శకుని వారి యొక్క ప్రాభవానికి ప్రతీక. అందుకే ఈ సభాపర్వాన్ని మహాభారతం అనే వృక్షానికి అంకుర రూపణం లాంటిదన్నమాట. మొట్టమొదట ధర్మరాజుకి నారదులు వారు చేసినటువంటి రాజనీతి బోధతో ప్రారంభమవుతుంది ఈ సభాపర్వం. అంటే శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి వారు భరతుడికి ఏ రకంగా నీతి బోధ చేశారో ఆ రకంగా ఇక్కడ నారదుడు ధర్మరాజుకి నీతి బోధ చేశాడు. దీనివల్ల ఏమవుతుందంటే నాయకుడికి ఆధ్యాత్మిక విజయం కలుగుతుంది. ఇటువంటి నీతి బోధే ధృతరాష్ట్రుడు కూడా చేశాడు కనికుడు. అదంతా కూడా కపటమైన నీతి బోధ, కపటమైన రాజనీతి బోధ చేశాడు అక్కడ. అది దేని దారితీసిందంటే లాక్షాగ్రదానానికి దారితీసింది. ధర్మరాజు ఏదైతే ఆధ్యాత్మిక విజయం సాధించాడో దానివల్ల జరాసంధుడిని భంజించడం పూర్తి అయింది. జరాసంధుడి యొక్క మృత్యువు దానివల్ల సంభవమైంది. దానికి నీతేమో కృష్ణుడు శ్రీకృష్ణ స్వామి వారు, సామర్థ్యమేమో అర్జునుడి రూపంలో ఉంది, బలమేమో భీముడి రూపంలో ఉన్నది. ఆ రకంగా విజయం సాధించాడు ధర్మరాజు జరాసంధుడి మీద. అంటే నీతి, సామర్థ్యము, బలము వీటితో దిగ్విజయం చేశాడు ధర్మరాజు. ఇక్కడ వ్యాసులు వారు దేశభక్తి ప్రతిపాదన కూడా మనకి కనిపిస్తుంది సభాపర్వంలో. ఇక తన సోదరుల యొక్క సహాయంతో ధర్మరాజు దిగ్విజయం చేశాడు, రాజులందరినీ జయించాడు, రాజసూయాటం చేసి సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణ స్వామి వారికి అజరపూజన చేసుకునే భాగ్యం పొందాడు. తద్వారా స్వామివారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ స్వామి వారు ఏదైతే మొదటి సభ ఉన్నదో మయసభ, దాన్ని దుష్ట శిక్షణకి ఒక వేదికగా వాడుకున్నారు. ఇక్కడే ఈ మయసభలోనే భీష్ములు వారు శ్రీకృష్ణ స్వామి వారి యొక్క శక్తియుక్తులన్నింటినీ వివరించి భక్తులకి కనువిప్పు కలిగించే రకంగా వారు బోధ చేశారు. సుమారు 700 శ్లోకాల్లో వారు శ్రీకృష్ణ స్వామి వారి యొక్క తత్వాన్ని, శ్రీకృష్ణ స్వామి వారి మహాత్మ్యాన్ని మనకు తెలియజేశారు. ఇక రెండవదైనటువంటి జ్యోత సభ ఉందే, అక్కడ ధర్మరాజుకి పరాభవం అయింది. మొదటి సభలో ధర్మరాజుని విజయము, ఆధ్యాత్మిక విజయము కలిగింది. రెండవ సభలో ధర్మరాజుని పరాభవం కలిగింది. ద్రౌపది వస్త్రాభరణం జరిగింది. ఇక్కడ అంటే ద్రౌపది వస్త్రాభరణ సన్నివేశంలో భగవంతుడు భక్తుల యొక్క అధీనంలో ఉంటాడు, భగవంతుడు భక్తులని కాపాడుతాడు, భగవంతుడు భక్తుల వశంలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా వ్యాసులు వారు మనకి తెలియజేశారు. ఇక మనిషి అనేటువంటి వాడు అతని మనసులో అనేకమైనటువంటి భావాలన్నీ మొదలవుతూ ఉంటాయి. ఇందులో మంచి భావాలు ఉంటాయి, చెడ్డ భావాలు ఉంటాయి, శిష్టమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి, దుష్టభావాలు ఉంటాయి. అంటే మంచి ఆలోచనలు ఎటువైపు దారితీస్తాయి, చెడు ఆలోచనలు ఎటు దారితీస్తాయి అనేది చూపించారు. దాన్ని దైవము ఏ రకంగా మలుస్తాడు, మనలో ఉన్న భావాల్ని పరమాత్మ ఎటు తిప్పుతాడు, మంచి ఆలోచనలు ఎటు తిప్పుతాడు, చెడు ఆలోచనలు ఎటు తిప్పుతాడు అనేటువంటి విషయాన్ని మనకి ఆవిష్కరింపజేశారు వ్యాసులు వారు ఇక్కడ. ఇక మానవులకి బుద్ధి కలుగుతూ ఉంటుంది, క్షయం కలుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటారు, కిందకు వస్తుంటారు. వాటి యొక్క స్వరూపం ఏమిటి, వాటి స్వభావం ఏమిటి
అవన్నీ కూడా ఒక ధ్వన్యాత్మకంగా ఈ పర్వంలో మనకి తెలియజేశారు. ఒకే చోట చూడండి, ఇదే సభాపర్వంలో దిగ్విజయయాత్ర చేశాడు, రాజసూయాటం చేశాడు, రాజులందరూ అభిషేకం చేశారు, శ్రీకృష్ణస్వామి వారి పూజ చేసి శ్రీకృష్ణస్వామి వారి అనుగ్రహాన్ని పొందాడు ధర్మరాజు. ఇదే పర్వంలో మళ్ళీ అదే ధర్మరాజు సర్వస్వం కోల్పోయాడు, వనాలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల అంతర్మథన పూర్వకమైనటువంటి ప్రశాంతికి ఇవన్నీ కూడా దారితీస్తాయి. ఇదే నిర్వేదము అనేటువంటి భావన మనకి ఉండాలి. ఈ రకంగా అంటే వ్యాసులు వారు వారి కుమారుడైన సుఖమహర్షికి చెప్తారు, నాయన ప్రతిరోజు కూడా బుద్ధిమంతులైనటువంటి మహాభారతాన్ని పఠించాలయ్యా. మహాభారతాన్ని పఠించడం వల్ల భావనలు ఏ రకంగా ఉన్నాయి, భావనలు మంచి భావనలా చెడు భావనలా అనేటువంటి విషయము తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది అని వ్యాసులు వారు సుఖేంద్రులు వారి చెప్పారు. ఈ రకంగా మనము సభాపర్వం పూర్తి చేసుకున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.